కెనడాలో రోడ్ సైడ్ పార్కింగ్స్ మొత్తం ఆ పర్టికులర్ సిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఇవి పార్కింగ్ మీటర్స్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఇన్సర్ట్ చేసేసి టైం సెలెక్ట్ చేసుకొని టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని ఇలాగ డాష్ బోర్డ్ మీద కంపల్సరీగా పెట్టాలన్నమాట. వీటితో ప్రాబ్లం ఏంటంటే టైం అయిపోయే టైంకి మళ్ళీ మీరు ఎక్కడున్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసి కొత్త టికెట్ పెట్టాలి. లేట్ అయిందంటే కనుక టవింగ్ వాళ్ళు కానీ పార్కింగ్ ఎన్ఫోర్స్మెంట్ వస్తే టికెట్ పడుతుంది. ఈ హ్యాజిల్ అంతా మనకి ఎందుకులే అనుకుంటే కనుక పే బై ఫోన్ అనే యాప్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు అనమాట టైము. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాప్స్ వాడేటప్పుడు మీరు ఎప్పుడైనా రెంటల్ వెహికల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో లైసెన్స్ ప్లేట్ కంపల్సరీగా అప్డేట్ చేయండి. లేదనుకోండి మీ ఓల్డ్ వెహికల్ ఆర్ మీ ఓన్ వెహికల్ ఉండిపోద్ది, దాంట్లో మీరు రెంటల్ వెహికల్ పార్క్ చేశారనుకోండి మీకు కన్ఫామ్గా టికెట్ పడుతుంది. అదే ఒక బిజీ టైం అయితే కన్ఫామ్గా టౌ చేస్తారు వెహికల్ని. అప్పుడు అట్లీస్ట్ $300-400 లాస్ అయిపోతారు అనమాట. సో బాగా గుర్తుంచుకోండి బయట సిటీలో ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.